శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పురంజయుడు అనేటటువంటి రాజు అధర్మానికి పాలైనటువంటి సందర్భంలో ఆయన కింద ఉన్నటువంటి సామంతరాజులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఆయన్ని యుద్ధం చేసి అధర్మవర్తనుడైనటువంటి ఆయన్ని ఆ రాజరికం నుంచి, అంటే ఆయన ఆ సింహాసనం నుంచి దింపేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా నిర్ణయించుకుని వాళ్ళందరూ కూడా శత్రు సేనలందరూ కూడా ఈ కాంభోజుడు, అలాగే కురురాజు, అలాగే మిగిలినటువంటి రాజులందరూ కలిసి అందరూ కూడా ఆ పురంజయుడు ఏ రాజ్యాన్ని అయితే అయోధ్యను పరిపాలిస్తున్నాడో దాని చుట్టుపక్కలంతా కూడా చుట్టుముట్టారు వాళ్ళందరూ కూడా. ఇలా సైన్యానికి వచ్చినటువంటి ఈ కాంబోజ కురురాజుల యొక్క సంగతిని తెలుసుకున్నటువంటి ఆ పురంజయుడు ఆయన కూడా యుద్ధానికి సిద్ధపడి ఆయన కూడా ఆ అయోధ్య నగరం బయటికి వచ్చాడు. ఇలా ఎప్పుడైతే ఆయన బయట వస్తున్నాడో వెంటనే వీళ్ళందరూ కూడా ఆ శత్రురాజులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆయుధాలతోటి వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటంటే ఆ రోజుల్లో బాణాలు, అలాగే గుదియలు, అంటే ఇనపవి పెద్ద పెద్ద దాన్ని గోటం అనేవాళ్ళు అది వరకు. అంటే మన ఇంట్లో వాడేవాళ్ళం కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కానీ దేనికైనా కుంకుడుకాయలు కొట్టుకోవడానికి దానికి గోటం అని చెప్పి ఒకటి ఉండేది చిన్నది, అలాంటిది పెద్దది అనమాట గుదియ. దాన్ని పెట్టి కొడితే తలకాయ పగిలిపోతుంది. ఇనపది మొత్తం ఇనపది అది, అంటే అది మనమైతే ఎత్తలేము అసలు. అలాగే పెద్ద పెద్ద లాఠీ కర్రలు అవి కూడా ఏంటంటే ఇనుముతో చేసినటువంటివి. అలాగే కత్తులు, భల్లూకములు, అలాగే రోకళ్ళు, తోమరములు, అలాగే గొడ్డళ్ళు, కర్రలు, గొడవళ్ళు, ఇలా రకరకాల ఆయుధాలన్నీ తీసుకుని వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన తర్వాత అంటే వీళ్ళు కూడా ధర్మయుద్ధం, అంటే భారతంలో ఏ రకంగా అయితే మనకి చెప్పబడిందో ఆ రకంగా గుర్రాల మీద వచ్చేటటువంటి వాళ్ళు గుర్రాలతోటి, ఏనుగుల మీద వచ్చేటటువంటి వాళ్ళు ఏనుగులతోటి, రథుకులతోటి, కాల్బంటులతోటి, నడిచి వచ్చేటటువంటి వాళ్ళతోటి యుద్ధాలు చేసుకుంటున్నట్టు. కానీ ఒకళ్ళని మాత్రం తీవ్రంగా ఒకళ్ళు అనేకమైనటువంటి నిందావాక్యాలని వాటిని చేసుకుంటూ ఉన్నారట. అంటే ఏదైనా చేసేటప్పుడు ఒక ప్రేరణ కావాలి, ఏదో ఒకటి మాట్లాడుతుంటే కనుక ఆవేశం పెరుగుతూ ఉంటుంది. అందుకని అలాగ ఒకళ్ళు ఆవేశంతో మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారట. ఇలా యుద్ధం చేసుకుంటున్నటువంటి సందర్భంలో కాంబోజ మహారాజు మీదకి ఈ పురంజయుడు యుద్ధానికి వచ్చాట. యుద్ధానికి వచ్చి ఆయన 300 బాణాలని ఈ పురంజయుడి మీద కాంబోజరాజు గారు వేశారట. కాంబోజరాజు గారు వేసినటువంటి 300 బాణాలకి ఈ పురంజయుడి యొక్క ఛత్రము, అంటే పైన వాళ్ళు రాజులు ఎప్పుడు కూడా ఛత్రము, ధ్వజము ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. ఆ ఛత్రం పోయిందిట, ధ్వజం పోయిందిట, రథం కూడా నరికేశాట ఆ బాణాలతోటి. తర్వాత ఇంకా కొన్ని బాణాలను వేసి ఆ రథము యొక్క తురగములను, అంటే అశ్వాలన్నింటినీ కూడా, గుర్రాలన్నింటినీ కూడా వాటిని కూడా చంపేశాట. చంపేసిన తర్వాత పురంజయుడికి చాలా కోపం వచ్చిందిట. కాంబోజరాజు ఇలా యుద్ధం చేయడంతో ఆయనకు కోపం వచ్చి వెంటనే 10 బాణాలు పెట్టి ఈ కాంబోజరాజు గారి యొక్క హృదయం మీద, అంటే గుండెల మీద ఆ 10 బాణాలను కొడితే ఆ బాణాలన్నీ కూడా ఆయనకు గుచ్చుకున్నాయట. కానీ ఎప్పుడైతే ఆ బాణాలు గుచ్చుకున్నాయో వెంటనే ఈ కాంబోజరాజు గారు కూడా ఏం తగ్గకుండా ఆయన అన్నట్ట, నువ్వు నీ బాణాలని నీకే ఇచ్చేస్తున్నానని చెప్పి ఆ 10 బాణాలని తీసి మళ్ళీ ఆ 10 బాణాలతో ఆయన కొట్టేసరికి ఇప్పుడు ఆయన యొక్క రథసారథి వీళ్ళందరూ కూడా వెంటనే చచ్చిపోయారట. ఇంకా ఆ పురంజయుడు ఒకడే మిగిలాడు. అంటే రథాన్ని తుత్తీనలు చేశాడు, గుర్రాలను చంపేశాడు, రథసారథిని చంపేశాడు, అన్నింటినీ చంపేశాడు. వెంటనే పురంజయుడు కూడా నేల మీదకి వచ్చేసేట. వచ్చేసి నువ్వు నేను ఇచ్చినవి నాకు ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ నేను కొత్తవి ఇస్తున్నా అని చెప్పి ఈయన కూడా అనేకమైనటువంటి బాణాలని ఈయన ప్రయోగించాట. ఇలాగా విపరీతంగా ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు. ఇలా వాళ్ళు చేసుకునేటటువంటి యుద్ధాలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళవి కొంతమంది తల తెగిపోయేట, కొంతమంది కాళ్ళవి, కొంతమంది వేళ్ళు, కొంతమంది తలలు, చేతులు, ఇలా ఖండాలుగా శరీరాలన్నీ కూడా ఖండింపబడి అన్నీ కూడా శరీరం యొక్క ఖండాలన్నీ కూడా అక్కడ పడి ఉన్నాయట. అలాగే రథములన్నీ కూడా కూలిపోయినాయి, చక్రాలు దానికి విరిగిపోయినాయి. అలాగే కొన్ని
ఈ గుర్రాలన్నీ చచ్చిపోయినాయి, కొన్నిటికి తోకలు ఊడిపోయినాయి, కొన్ని ఏనుగులు చచ్చిపోయి పడిపోయాయట. ఇలాగా చాలా సైన్యం అంతా కూడా అక్కడ నాశనం అయిపోయింది. ఎవరైతే పారిపోబోతున్నారో వాళ్ళందరినీ కూడా ఉండండి ఇప్పుడే చంపేస్తామని చెప్పి ఒకళ్ళనొకళ్ళు ప్రేరేపించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఈ రకంగా యుద్ధం చేస్తూ ఉన్నారట. అలాగే అనేక రకాలైన టంకార ధ్వనులు, అంటే ఆ బాణానికి ఉన్నటువంటి దారాన్ని, ఆ తాడుని గట్టిగా లాగితే కనుక ఒక రకమైనటువంటి ధ్వని చేస్తుంది. అది అలా ధ్వని చేస్తుందట. పైనుంచి దేవతలందరూ కూడా ఇంతటి భయంకరమైనటువంటి యుద్ధాన్ని వాళ్ళందరూ చూస్తూ ఉన్నట్ట. చూస్తే ఉంటే కనుక అసలు ఎవడు ఎప్పుడు ఆ బాణం తీసి ఆ ధనస్సులో పెడుతున్నాడో, ఎప్పుడు వదిలేస్తున్నాడో అసలు ఏమీ కనపడట్లేదుట. అంటే ఎంత వేగంగా తీస్తున్నారో, ఎంత వేగంగా వేస్తున్నారో అనేది వాళ్ళకేం అర్థం కావట్లేదుట. అలాగే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ గుదియలతోటి, శూలాలతోటి, రోకళ్ళతోటి ఒకళ్ళనొకళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకున్నట్ట. కొట్టుకుని చాలామంది అక్కడ మృతి చెందారు. మృతి చెందిన వాళ్ళు యుద్ధంలో చనిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి స్వర్గానికి వెళ్ళాలి. యుద్ధంలో చనిపోయిన వాడు స్వర్గానికి వెళ్తాడని చెప్పి శాస్త్రం. అందుకని ఆ స్వర్గానికి వెళ్ళేటటువంటి విమానాలతోటి అంతా కూడా బిజీగా అయిపోయింది ఆకాశం అంతా కూడా. అంటే అంతమంది చచ్చిపోతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విమానాలు ఎక్కుతున్నారట, వెళ్ళిపోతూ ఉన్నారట. వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతున్నారట చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ. ఇలా సాయంకాలానికి యుద్ధం అంతా కూడా ఇంకా తీవ్ర రూపం అయిపోయింది. అంటే వీళ్ళు కూడా సాయంత్రానికల్లా యుద్ధాన్ని ఆపేస్తారు. ధర్మయుద్ధమే చేస్తున్నారు వీళ్ళు కూడా. సాయంత్రానికల్లా ఆపేసేటటువంటి తరుణంలో ఈ 4:30 సమయానికి వచ్చేసరికల్లా తీవ్రమైపోయిందిట. యుద్ధం తీవ్రమైపోయి ఇంకా ఎక్కువ మంది చచ్చిపోవడం మొదలుపెట్టారట. ఈ కాంబోజరాజు చాలా తీవ్రంగా యుద్ధం చేస్తున్నట్ట. ఆయన శౌర్యానికి, ఆయన పరాక్రమానికి పురంజేయుడు తట్టుకోలేకపోతున్నట్ట. ఇలా తట్టుకోలేకపోయినటువంటి ఈ కాంబోజరాజు గారు చివరికి ఈయన వేసేటటువంటి బాణాలకు అనేకమైనటువంటి గాయాలు, శరీరం అంతా కూడా తూట్లు పడిపోయిందిట. అనేకమైనటువంటి బాణాలతో కొట్టేశాట. కొట్టేసిన తర్వాత ఇంతలో సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోగానే యుద్ధం ఆపేశారు. యుద్ధం ఆపేయగానే ఈ పురంజేయుడు మళ్ళీ తిరిగి తల ఉంచుకొని వెనక్కి వెళ్ళిపోయాట. మన్నాడు అలా ఓడిపోయినా కూడా చంపారు. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న తెల్లవారేది. ఇప్పుడు వెళ్ళిపోయాడు. కానీ చాలా ఒళ్ళంతా కూడా తూట్లు పడిపోయింది. ఒక రకంగా ఓడిపోయాడు. ఎందుకంటే ఆ వాళ్ళ పరాక్రమం ఉందా, ఈయన పరాక్రమం అనేటువంటిది చాలలేదు. వాళ్లే పరాక్రమిస్తున్నారు. వాళ్లే తప్పకుండా ఇంకొంచెం సమయం ఉంటే కనుక చంపేసేవాళ్ళు. కానీ ప్రాణాలతో బతికాడు. ప్రాణాలతో బతికి బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు. ఆయన యొక్క సైన్యం కూడా చాలామంది, ఆయన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చచ్చిపోయారట. ఆ ప్రదేశం అంతా కూడా ఈ రాబందులు, గద్దలు ఇవన్నీ కూడా చనిపోయినటువంటి శవాలను పీక్కు తినడానికి అవన్నీ కూడా తిరుగుతున్నాయట. అలాగే నక్కలు, తోడేళ్ళు ఇవన్నీ కూడా వచ్చేసాయట. ఇప్పుడు పురంజేయుడు మళ్ళీ తిరిగి తన రాజ్యాన్ని చేరుకుంటూ ఇంకా రేపో ఎప్పుడో పూర్తిగా వీళ్ళ చేతిలో ఓడిపోతాను కాబట్టి ఓడిపోయిన తర్వాత నా రాజ్యాన్ని మొత్తం శత్రురాజులు ఆక్రమించుకుంటారు. ఇన్నాళ్ళు నా సామంతులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈయన ఏం చెప్తే అది వినేవాళ్ళు ఇన్నాళ్ళు. ఇప్పటి నుంచి ఇక నేను రాజ్యాన్ని కోల్పోతాను, వాళ్ళందరూ కూడా రాజ్యాధికారాన్ని పొందుతారు అని చెప్పి ఈ రకంగా చాలా చింతాక్రాంతుడైనటువంటి ఈయన వెనక్కి తిరిగి వచ్చేట. వచ్చిన తర్వాత ఈయనకి సుశీలుడు అనేటటువంటి ఒక పురోహితుడు ఉండేవట, రాజపురోహితుడు. అతను అన్నట్ట, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది కార్తీక మాసం. అందులో ఈరోజు నిండు పౌర్ణమి. నక్షత్రం కూడా కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రం అంటే అగ్ని నక్షత్రం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క నక్షత్రం అది. అందువల్ల ఇది చాలా విశేషమైనటువంటి రోజు. మీరు ఆ హరిని సేవించండి. హరిని సేవించి ఆ హరిని కనుక ఆరాధిస్తే కనుక తప్పకుండా మీకు యుద్ధంలో జయం అనేటటువంటిది కలుగుతుంది. మీరు ఎందుకంటే ఇప్పటికే అపజయాన్ని మూటకట్టుకున్నానని చెప్పి చాలా విచారంగా ఉన్నారు. అపజయం ఏమీ కలగదు. మీరు హరిని సేవించండి. హరిని సేవిస్తే కనుక ఆయన ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు. అంటే ఈ స్థితిలో కూడా, ఓడిపోయేటటువంటి స్థితిలో కూడా మళ్ళీ మీకు గెలుపును మీకు అందివ్వగలిగినటువంటి వాడు కేవలం హరి ఒకడే. అందువల్ల మీరు భక్తిగా ఆయన్ని ధ్యానించండి. దీని అందరికీ కారణం కూడా మీ అధర్మవర్తనే. ఇన్నాళ్ళు మీరు ఇలా ఉండటం వల్లే వాళ్ళందరూ కూడా మీ మీదకి యుద్ధానికి వచ్చారు. లేదంటే కనుక వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఏది ఏమైనా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా దాన్ని సరిదిద్దుకోవడానికి మీరు చేయగలిగినటువంటి ఉత్తమమైనటువంటి పని ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ హరిని ఆరాధించడం. ఎందుకంటే ఈరోజు కనుక ఆరాధిస్తే చాలా సులభుడు ఈరోజు, అంటే త్వరగా మీకు ఫలితం అనేటటువంటిది వస్తుంది ఈరోజు. కాబట్టి ఆరాధించండి అని చెప్పాట. చెప్పిన తర్వాత ఈయన వెంటనే ఆయన చెప్పింది విని కార్తీక వ్రతాన్ని చేసి వెంటనే ఒక విష్ణువాలయానికి వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి దీపాలని అక్కడ ప్రజ్వలింపజేసి
ఆ రాత్రి అంతా కూడా ఆయన గోవింద నారాయణ హరి అనేటటువంటి పేరుని ఆయన చెప్పుకుంటూ ఆ శివుణ్ణి ఆ హరిని ఇద్దరిని కూడా ప్రార్థిస్తూ మళ్ళీ నీ వల్ల నేను విజయాన్ని పొందాలి, అలాగే నాకు సంతానం కూడా కలిగి నేను హాయిగా ఉండాలి, ధనవృద్ధి కలగాలి, జయం కలగాలి, ఇవన్నీ కలిగేటి చూడనైనా తప్పకుండా నా యొక్క అధర్మ వర్తన ఏదైతే ఉందో దాన్ని మార్చుకుంటానని చెప్పి అనేక రకాలైనటువంటి కీర్తనలు స్తోత్రాలు చేస్తూ భజన చేస్తూ ఆ రాత్రంతా కూడా ఆయన జాగరణం చేస్తూ ఆ హరిసేవలో మునిగిపోయాట. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి. ఇప్పుడు దేవతలందరూ కూడా ఈ జలంధరుడి యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక, వాళ్ళ సైన్యం యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక దేవతలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఇక సహాయం కోసం అని చెప్పి నారాయణుడు తప్పితే ఇప్పుడు మనని రక్షించేవాడు ఎవ్వరూ లేరు అని చెప్పి వీళ్ళందరూ కూడా నారాయణ దగ్గరికి బయలుదేరి వెళ్ళారట. ఇంద్రాది దేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళారట. విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయనకి జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పారట. అదివరకైతే మిమ్మల్ని రాజ్యభ్రష్టుని చేసేవాడు, పంపించేసేవాడు బాగానే ఉంది, ఇప్పుడు అలా కాదు, తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. సో ఇప్పుడు పారిపోయి ఎక్కడైనా దాక్కుందామని కూడా వదిలేట్టు లేడు. చాలా సైన్యం వచ్చేసింది, కోట్ల మంది రాక్షసులు వచ్చేసారు, కాబట్టి మళ్ళీ మీరు అడుగు పెడితే తప్పితే ఇదంతా అవ్వదు అని చెప్పి అన్నట్ట. ఆయన అన్నట్ట, నేను జలంధరుణ్ణి నిగ్రహించలేను, ఎందుకంటే శివుడు అంశతో వచ్చినటువంటి వాడు, కాబట్టి ఆయన నిగ్రహించాలంటే కేవలం శివుడు మాత్రమే నిగ్రహించగలడు. ఇప్పుడు కనుక నేను వెళ్ళి ఆ జలంధరుతో యుద్ధం అంటే శివుడితో యుద్ధం చేసినట్టే నేను, అందువల్ల ఇది జరిగేది కాదు అని అన్నట్ట. వాళ్ళు అన్నట్ట, మహాప్రభు నువ్వు ఏదైనా చేయి, నువ్వు వస్తే కానీ ఇప్పుడు ఆగేది లేదు, ఎందుకంటే మేము మా వల్ల కావట్లేదు ఆ జలంధరుని ఎదుర్కోవడం అనేది, నువ్వు రావాల్సిందే అని చెప్పి అన్నట్ట. అన్న తర్వాత సరే మీ తృప్తి కోసం వస్తాను, అయితే నేను మాత్రం జలంధరుణ్ణి నిలవరించలేను, అది మాత్రం ఖచ్చితం, సరే వాళ్ళ సేనలనైనా కొంత నిగ్రహిస్తాను కాబట్టి నేను వస్తున్నానని చెప్పి ఈయన బయలుదేరి ఆ జలంధరుడి మీద యుద్ధానికి వెళ్ళాట. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఇద్దరికి కూడా, జలంధరుడికి విష్ణువుకి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇద్దరు కూడా అనేక రకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా అటు నుంచి ఇటు నుంచి వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా రోజులు, ఇది కొన్ని సంవత్సరాల పాటు ఈ యుద్ధం అంతా జరిగిన తర్వాత మళ్ళీ విష్ణువుని ఇంకా నువ్వు విశ్రాంతి తీసుకో కొన్నాళ్ళ పాటు అని చెప్పి దేవతలందరూ చెప్పి, అప్పుడు వినాయకుడు అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కూడా వచ్చి కొన్నాళ్ళు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆయన తిరిగి పంపిస్తే మళ్ళీ ఆయన వైకుంఠాన్ని చేరుకున్నట్టే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ఈ గణాలన్నీ కూడా శివుని యొక్క గణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఆ జలంధరుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టారట. ఇలా చేస్తూ ఉన్నారు, ఎక్కడా కూడా తెమలట్ల, ఎందుకంటే చచ్చిపోయే వాళ్ళని బతికిస్తూనే ఉన్నాడు, వాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు, యుద్ధం ఎక్కడ ఆపట్లేదు, వాడేమో ఏమాత్రం తగ్గట్లేదు. వాడి దగ్గర బ్రహ్మాండమైనటువంటి రాక్షసులు ఉన్నారు, శుంభుడు ఉన్నాడు, నిశంభుడు ఉన్నాడు, రక్తబీజుడు, కావాల్సినంతమంది రాక్షసులు ఉన్నారు వాడి దగ్గర. దానితోడు వాడే పెద్ద ప్రతాపవంతుడు, అందుకు బతికిస్తాడు, సో చావు లేదు. సో దీంతో అసలు ఏం చేయాలని చెప్పి వీళ్ళందరూ తల్లబట్టుకుని కూర్చున్న తర్వాత అందరికీ వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఒక్క శివుడి వల్ల మాత్రమే అవుతుంది, శివుడు మాత్రమే ఆపగలడు, ఎందుకంటే తన అంశ కాబట్టి ఆయనే ఆపగలడు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆ శివుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఆ శివుడి దగ్గరికి బయలుదేరారట. నారదుడిని ముందర పెట్టుకుని వెళ్ళారట. శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకి విషయం అంతా కూడా చెప్పారట. చెప్పిన తర్వాత ఆయన అన్నట్ట, వాడిని నిగ్రహించడం అనేటటువంటిది నాకు సాధ్యపడుతుంది, కానీ నేను కూడా నిగ్రహించలేను. కారణం ఏంటంటే అతని యొక్క భార్య ఎవరైతే ఉందో ఆవిడ మహాపతివ్రత, ఆ వృంద అనేటటువంటి ఆవిడ చాలా గొప్ప పతివ్రత, అందువల్ల వాడిని నిగ్రహించడం సాధ్యం కాదు. అందున వీడు కూడా ఏమైనా ఎప్పుడైనా అధర్మం చేశాడా అంటే ఏమి చేయలే, దేవతల మీదకి రావడం తప్పితే వీడు చేసినటువంటి అధర్మాలు వాడి యజ్ఞాలు పాడు చేయలేదు, యాగాలు పాడు చేయలేదు, బ్రాహ్మణులను చంపలేదు, గోవులను చంపలేదు, ఏమీ చేయలేదు వాడు. దేవతల మీద ఏంటంటే అంతకుముందు వాళ్ళు చాలా అన్యాయం చేశారు అనేటటువంటి భావంతో వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాడు. అది అధర్మమే అయినా కూడా వేరే అధర్మాలు ఏం చేయలేడు వాడు. ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అధర్మం చేయలేదు. అందున ఆవిడ గొప్ప పతివ్రత, ఆవిడ పాతివ్రత్యం అలా నిలబడి ఉన్నంత కాలం ఏమీ చేయలేం. ఆవిడ పాతివ్రత్యం భంగపడాలి, అది భంగపడితేనే వీడిని ఏదైనా చేయగలం. అంటే ఆడవాళ్ళ యొక్క పాతివ్రత్యంతో
వీళ్ళకి ఎంత పరాక్రమం, ఇతని యొక్క పరాక్రమం ఎంత ద్విగుణీకృతం అయింది అని చెప్పేది కూడా మనకి ఈ గాథ మనకి తెలియజేస్తుంది. అందుకని వాడిని నేనేం చేయలేను. ఆల్రెడీ విఘ్నేశ్వరుడు వీళ్ళందరూ వచ్చారు, నేను కూడా వస్తా, కానీ వాడిని నిలువరించడం మాత్రం అసాధ్యం. కాబట్టి దానికి ఏదైనా చెయ్యాలి అని ఉన్నాడుగా నారదుడు. ఆ పని ఏదో నేను చూసుకుంటా అని చెప్పి ఈయన బయలుదేరి ఆ పనికి ఈయన బయలుదేరట వాడిని చేయటానికి. వెళ్ళిన తర్వాత శివుడు తన యొక్క గణాలన్నింటితో, ప్రమథ గణాలతోటి, బ్రహ్మాండమైనటువంటి భూత పేద ప్రశాచ గణాలన్నింటినీ తీసుకుని కోట్లాది గణాలన్నీ కూడా ఇప్పుడు యుద్ధానికి వచ్చాయి. యుద్ధానికి వచ్చిన తర్వాత మళ్ళీ యుద్ధం అనేటటువంటి జలంధరుడికి ఈయనకి భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి రక్తబీజుడు అనేటువంటి వాడు ఈ సుబ్రహ్మణ్య స్వామితో పోట్లాడుతున్నాడు. ఇంకోడేమో నిశుంభుడేమో విఘ్నేశ్వరుడితో పోట్లాడుతున్నారు. ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు బాణాలు వేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇదంతా జరుగుతూ ఉంది. మళ్ళీ ఏమి తెగట్లా అవట్లా యుద్ధం మాత్రం జరుగుతుంది. భీభత్సమైనటువంటి యుద్ధం జరుగుతుంటే ఈ జలంధరుణ్ణి, అంటే ఆ జలంధరుడి మధ్యలో వాడి పురానికి వాడు వెళ్తూ ఉంటాడు. వాడు ఆ డేరాలు ఎక్కడ వేసుకుని వాళ్ళందరూ యుద్ధం చేసుకుంటారో మధ్యలో యుద్ధం ఆపుతారు కదా. ఆ టైంలో ఆ జలంధరుణ్ణి నారద మహర్షి కలిశాడు. నారద మహర్షి కలిసిన తర్వాత వెంటనే నారద మహర్షి ఎప్పుడైతే వచ్చాడో ఆయన కాళ్ళు కడిగి ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, నారద ఏంటి విశేషాలు, యుద్ధం ఎలా జరుగుతుంది ఏమిటి కొంచెం మరి ఈయన ప్రతాపం కూడా ఉంది కాబట్టి కొంచెం మరి అంటే అందరూ బాగుంది అనుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అబ్బో ఏమి అసలు రాక్షసులు దేవతలందరూ కూడా బెంబేలు ఎత్తిపోతున్నారు, అయిపోయింది, ఇంకేముంది, రేపో ఎల్లుండో ఏ శివుడు వచ్చినా నిన్ను ఏం చేయగలడు, విష్ణు వచ్చినా ఏం చేయగలడు, విష్ణు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడు శివుడు వచ్చాడు, శివుడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు, ఇంకేముంది, అంతిమంగా జయం నీదే జలంధర, నిన్ను ఓడించగలిగినటువంటి వాడేవాడున్నాడు అని చెప్పి కాసేపు ఆయనకు బాగా 4 బిస్కెట్లు వేసిన తర్వాత ఆయన ఇంకేంటి విశేషాలు అన్నట్ట. ఏముందయ్యా అంతా బాగానే ఉంది, నీ భార్య మహాపతివ్రత, చాలా గొప్ప ఆవిడ, నిజంగా ఎంతైనా నువ్వు మంచి పెట్టుపుట్టినవాడు అయ్యా, అందుకే నీ పరాక్రమం అంతా ఇలా ఉంది. కానీ ఏదైనానయ్యా ఇన్ని సాధించావు కానీ లోకోత్తరమైనటువంటి సౌందర్యం కూడా నీతో కూడా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పన్నట్ట. అదేంటి, నా భార్య సౌందర్యవతే కదా అంటే, వృంద ఒక్కతే కాకుండా నీకు చాలామంది భార్యలు ఉన్నారు, ఇంకా ఉన్నారు అంటే ఆయన అన్నట్ట, ఏమయ్యా ఏదైనా కానీ నీకు అసలు విషయం తెలియదు, పార్వతీదేవి అని ఉంటుంది శివుడి భార్య, అమ్మో ఆవిడ సౌందర్యం మామూలుది కాదు, హిమవంతుడి కుమార్తె, అసలు సౌందర్యం అంటే ఆవిడదయ్యా, ఆవిడ ఉంటే కనుక అప్పుడు ఆ సంగతి వేరే, అంతేగాని మిగిలిన వాళ్ళు ఆవిడ సౌందర్యం ముందర ఎవరైనా కూడా దిగదుడిపే, వాళ్ళు ఎవరు పనికిరారు, సౌందర్యం అంటే ఆవిడది, నీలాంటి పరాక్రమవంతుడికి సమానమైనటువంటి స్త్రీ, అందులో నీ పరాక్రమంతో నువ్వు దేన్నైనా జయించగలవు, ఇప్పుడు ముల్లోకాలు నీవే, ఇప్పుడు అందరూ ఓడిపోతారు, విష్ణువు కూడా నీ మీదకి రాలేడు, ఎవడూ నీ మీదకి రాలేడు, కాబట్టి అంతిమంగా జయం నీదే. ఇంత అన్నిటినీ సాధించినటువంటి వాడి దగ్గరికి అత్యంత సౌందర్య రాశి ఎవరైతే ఉందో ఆవిడ కూడా పక్కన ఉంటే కదా దానికి ఏదైనా అర్థం పర్థం, కాబట్టి ఆ పార్వతీదేవి కూడా నీతో ఉంటే బాగుంటుందయ్యా అని చెప్పి అంటిచ్చేసి వెళ్ళిపోయాట. ఈయనకి అప్పటి నుంచి ఇంక మొదలుపెట్టింది, అసలు పార్వతీదేవి ఎలా ఉంటుంది, పార్వతీదేవి ఎలా ఉంటుంది, పార్వతీదేవి ఎలా ఉంటుంది. సరే వీళ్ళ దగ్గర ఉన్నది కదా కామరూప రాక్షసులే కదా, దిక్కుమాల వాడు ఎక్కడికి వెళ్ళగలడు, ఏదైనా చూసి రాగలడు. వీళ్ళని పంపించాట. వీళ్ళు చూసి అమ్మో మేమేం చెప్తాం స్వామి, చాలా అందంగా ఉంది ఆవిడ అంటే మరి ఎక్కువ చెప్పకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఈయన కోరుకుంటున్నాడు కాబట్టి మరి ఎక్కువ చెప్పకూడదు, ఆ స్త్రీ గురించి తక్కువ చెప్పకూడదు, కానీ నిజంగా చాలా సౌందర్యవతి అని చెప్పారట. చెప్పిన తర్వాత ఈయనకి ఎలా అయినా సరే ఆ పార్వతీదేవిని పొందాలి అని చెప్పి ఈయన అనుకుని ఈయన ఇప్పుడు మిగిలిన ఈయనకి అసిస్టెంట్లు చాలా ఉన్నానుగా వాళ్ళందరినీ శివుడి మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. శివుడు యుద్ధం చేస్తున్నాడు అక్కడ, ఆయనేమో వాళ్ళందరినీ యుద్ధాన్ని పంపించి ఈయన డైరెక్ట్గా ఆ పార్వతీదేవి ఉన్నటువంటి ఆ కైలాసానికి వెళ్ళిపెట్టాడు. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏం చేశాడు వీడు వెళ్ళేటప్పుడు, శివుడిలాగా రూపం మార్చుకున్నాడు, శివుడిలాగా రూపాన్ని మార్చుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఏమైనా యుద్ధం అయిపోయిందేమో, వచ్చేసారేమో శివుడు అని చెప్పి అనుకుంది. ఇంతలోనే వెంటనే ఆవిడికి అనుమానం వచ్చి నీ నిజ రూపంతో ఇది చేయనగానే వెంటనే జలంధరుడిగా అక్కడ ప్రత్యక్షమైపోయిందిరా. వీడు ఇంకా ఎందుకు వచ్చావు ఏంటని అడగాల్సిన లేదు, ఎందుకంటే ఒక శత్రువు వచ్చాడంటే ఏదో వాడు తీవ్రమైనటువంటి ఒక చండాలపు కోరికతోనే వస్తాడు. వెంటనే వాడు అమ్మవారితో అన్నట్ట, ఆయనతో ఎందుకు నీకు, శ్మశానంలో తిరుగుతుంటాడు, బూడిద రాసుకుంటాడు, దిగంబరుడు,
నేను ఇప్పుడు అన్ని లోకాలు నావే, కింద అసలు అన్నీ మావే. ఇప్పుడు పైన కూడా ఈ ఇంద్రుడు ఎప్పుడో పోయాడు, అక్కడి నుంచి పోయాడు. సో సకల లోకాలు నావే. నా మీద యుద్ధానికే ఎవడు రాలేడు. మీ అన్నయ్య కూడా వచ్చి వెళ్ళిపోయాడు ఆల్రెడీ, కొన్నాళ్ళు యుద్ధం చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి నన్ను జయించేవాడు ఎవడు లేడు. అందుకని నేను నిన్ను తీసుకెళ్ళిపోవటానికి వచ్చా, కాదు తీసుకెళ్ళిపోవటానికి వచ్చా అని చెప్పి వెంటనే అమ్మవారిని తీసుకెళ్ళటానికి అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళిపోవటానికి అని చెప్పి ఒక అడుగు ముందుకేసాట. వెంటనే ఆవిడ అక్కడి నుంచి అదృశ్యం అవుతుంది. అదృశ్యం అయిపోయిన తర్వాత ఇంకా వెతుక్కుంటే పార్వతీదేవి కైలాసంలో ఎక్కడ కనపడలేక ఆవిడికి. సరే తిరిగి వెళ్ళిపోయాట. ఇంతకు ఆపేసుకుందామండి, సస్పెన్స్ ఎందుకంటే. సరే, ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి అంతర్ధానం అయిపోయినటువంటి ఈవిడ ఇక్కడి నుంచి బయలుదేరి అన్నగారి దగ్గరికి వెళ్ళిపోయింది, విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయింది. విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత విష్ణువుతో చెప్పింది, వాడు మరి త్రాష్ట్రులాగా ఉన్నాడు, వాడికేమని నన్ను ఎత్తుకుపోవటానికి వచ్చాడు వాడు, ఇది ఎక్కడికోవాలా, నువ్వేం చేయలేవా అంటే ఆయన అన్నట్టు, అమ్మా ఆల్రెడీ వెళ్ళి నా ప్రయత్నం నేను చేసి వచ్చాను, కానీ నా వల్ల కాలేదు, వాడిని ఆపటం అనేది నా వల్ల కాలేదు. ఎందుకంటే వాడిని మీ ఆయన ఒక్కడే ఆపగలడు, ఆయన ఎందుకంటే శివుని అంశతో వచ్చినటువంటి వాడు, అది విషయం, అందువల్ల నేను ఇది చేయలేకపోయాను అని అన్నమాట. అన్న తర్వాత ఏదో ఒకటి ఉపాయం చేత ఇప్పుడు అతన్ని కట్టడి చేయాలి, లేదంటే కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారి మీదకి వచ్చేస్తున్నాడు వాడు, అందుకని ఏదో రకంగా ఆపాలి అని చెప్పిన తర్వాత సరే శివుడు కూడా యుద్ధం చేసి మళ్ళీ ఆయన కూడా కైలాసం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఆలోచించారట ఏం చేయాలి అంటే ఆవిడ యొక్క పాతివ్రత్యం అనేటటువంటిది భంగపడాలి. భంగపడితే కానీ వీడికి అపజయం అనేటటువంటిది కలగదు, అప్పటిదాకా వీడి పరాక్రమం తగ్గదు. అందువల్ల ముందరగా ఆవిడ పాతివ్రత్యం పోవాలి ఏదో రకంగా అనగానే దానికి సమర్థుడు నువ్వే బయలుదేరని చెప్పి విష్ణువుని ముందరికి తోశారట. విష్ణువుని సరే పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి ఆయన బయలుదేరి వెళ్దామని చెప్పి కాలు ఇంట్లోంచి బయట పెట్టంగానే ఈవిడ వెనక నుంచి లక్ష్మీదేవి పిలిచింది, ఏమండి అని. ఎందుకంటే మన సినిమాల్లో చూస్తాను చూడండి, హీరో వెళ్తుంటే హీరోయిన్కి వెనక నుంచి అరుస్తుంది, నేను కూడా వస్తాను అని వెళ్ళిన తర్వాత కేవ్ అని కేకలు పెడుతుంటారు పాత సినిమాల్లో. అలాగే ఈవిడ వాడెవడు ఎక్కడ పుట్టాడు, ఈవిడ ఎక్కడ పుట్టింది అంటే ఈవిడికి తమ్ముడు అవుతాడు. సముద్రవసనేదేవి పర్వతస్థన మండలే, సముద్రం యొక్క కుమార్తె, వాడు సముద్రంలో పుట్టాడు కాబట్టి తమ్ముడు అవుతాడు. ఏమండి మా తమ్ముడి మీదకా మీరు వెళ్ళేది, ఇప్పుడు ఏమైనా వాడిని చంపేస్తారో ఏమిటి, వాడి ఇంటికి వెళ్తున్నారు ఏం చేస్తారో ఏమిటో అందుక. ఈయన అన్నట్టు వాడిని చంపడం నేను ఎక్కడ చేస్తాను, వాడిని చంపడం నా వల్ల కూడా కాదు, వాడిని చంపను కానీ వెళ్తున్నాను అంటే. విష్ణువు చంపలేడా అంటే సుదర్శన చక్రాన్ని వదిలేస్తే చచ్చిపోతాడు, కానీ ఒక శివుడి అంశని అలా విష్ణువు తీసేయడు, విష్ణువు అంశని శివుడు తీసేయడు. అది అందుకని నేను వేరే దాని మీద వెళ్తున్నాను కానీ వాడిని ఏమి చేయను, నువ్వు భయపడకు, మీ తమ్ముడికి ఏం కాదులే అని చెప్పి. అంటే నా వల్ల ఏమి కాదు, నీ తమ్ముడికి నా వల్ల ఏం కాదు, దాన్ని అండర్లైన్ చేసుకోవాలి, నా వల్ల ఏం కాదు, నువ్వు కంగారు పడకు, నేను వెళ్తున్నా అని చెప్పి బయలుదేరి వెళ్ళాట. వెళ్ళినటువంటి వాడు ఆ వృంద దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ 2 కథలుగా చెప్తారు, మనం ఈ రోజు ఒక కథ చెప్పుకుందాం. వెళ్ళినటువంటి వాడు ఈయన కూడా ఏం చేశాడంటే ఈయన జలంధరుడిగా వెళ్ళిపోయాడు. మరి ఆవిడని లేకపోతే ఆవిడనెలా ఏమార్చాలి, జలంధరుడిగా వెళ్ళిపోయాడు. జలంధరుడిగా వెళ్ళిపోతే ఎప్పుడైతే భర్త ఇంటికి వచ్చాడో ఆవిడ అప్పటికే చాలా రోజుల నుంచి యుద్ధానికి పోయాడు, రాలేదు. యుద్ధం నుంచి తిరిగి వచ్చేసాడంటే జయించేసి ఉంటాడని చెప్పి ఆవిడ రాగానే హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇవన్నీ చేసి, చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి భర్త కాబట్టి కొంచెం ఉపచారాలు అవి చేయటం మొదలుపెట్టిందట. ఇలా చేస్తూ కొంచెం ఆయన సమీపానికి ఎప్పుడైతే భర్త అని చెప్పి, అంటే మనకి పాతివ్రత్యం కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మానసికమే అని, అంటే కేవలం శారీరకమనే కాదు, మనసులో నువ్వు ఆ రకంగా అనుకున్నా కూడా అది పోయినట్టే, అది భంగపడినట్టే. అంతేగాని శారీరకంగానే ఏమీ చేయక్కర్లేదు. ఈవిడ మనసులో ఆయన భర్త అని చెప్పి అనుకుంది, భర్త వచ్చాడని చెప్పి ఆయనకి అన్ని ఉపచారాలు చేస్తోంది. అలా చేస్తున్నటువంటి ఆవిడ కొంచెం ఆయన సమీపంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే ఈవిడికి ఏదో అనుమానం వచ్చిందట, ఇతను నా భర్త కాదు అని. నువ్వు నా భర్తవి కాదు, నువ్వు వేరే రూపంలో వచ్చినటువంటి వాడివి, ఎవరో ఇంద్రుడివా ఎవరు, ఎందుకంటే ఇవన్నీ చేసేది పాపం ఇంద్రుడే ఎక్కువ ఇలాంటి పనులు చేసేది. ఇక్కడ పాపం ఆయన వచ్చాడు కానీ పెద్ద ఆయన ఎక్కువ ఇంద్రుడు చేస్తుంటాడు అనేసరికి ఆయన ఇంకా వచ్చేసింది కాబట్టి ఆయన నిజ రూపంలో ఆయన ప్రకటితమయ్యాడు. ఎప్పుడైతే నిజ రూపంలో ప్రకటితమయ్యాడో
వెంటనే ఆవిడ, ఇప్పటిదాకా నేను మనసులో నిన్ను నా భర్తగా నేను అనుకుని నీకు కొన్ని సేవలు చేశాను కాబట్టి పూర్తిగా నేను ఇప్పుడు ఓడిపోయాను, నా పాతివర్త్యం భంగపడింది కాబట్టి ఈ దేహంతో నేను ఇక ఉండటానికి వీల్లేదు. నువ్వు నన్ను ఎందుకు వచ్చావో నాకు తెలియదు, నువ్వు మహానుభావుడివి, అయినా కూడా నువ్వు నా భర్త రూపంలో వచ్చావు, ఏం చేద్దామని వచ్చావో నాకు తెలియదు. అయినా సరే అలా వచ్చినటువంటి నీకు ఈ శరీరంతో ఉన్నటువంటి నేను నన్ను తాకటానికి కూడా నేను ఒప్పుకోను కాబట్టి ఇప్పటికిప్పుడే నేను ఆత్మాహుతి చేసుకుంటున్నానని చెప్పి వెంటనే ఆవిడ కోరుకోగానే, ఆవిడ మహాపతివ్రత కాబట్టి అగ్ని వచ్చింది, అగ్ని రాగానే ఆవిడ మొత్తం బూడిద కుప్పలాగా కింద పడిపోయింది. వెంటనే విష్ణువు కూడా చాలా బాధపడి ఒక రకమైనటువంటి వైరాగ్యానికి వెళ్ళిపెట్టి, ఎందుకంటే నా వల్ల చనిపోయింది అని చెప్పి. ఎప్పుడైతే ఈవిడ చనిపోయిందో వెంటనే ఆ వార్తని అక్కడ చెప్పారట శివుడికి మొదలైన వాళ్ళందరికీ కూడా. అయిపోయింది, వాడి పాతివ్రత్యం భంగపడింది. ఇంకా ఎందుకంటే ఎప్పుడైతే ఆవిడ ఇలా జరిగిందో వాడికి సగం పవరు తగ్గిపోయింది అని చెప్పంగానే అప్పుడు మళ్ళీ శివుడు వచ్చి తన యొక్క పాశుపతంతో వాటితోటి వాడిని సంహరించాడు. ఆ రకంగా జలంధరుడు కూడా మరణించాడు. సో దేవతల యొక్క పీడ ఏదైతే ఉందో అది ఇదైపోయింది. జయించిన తర్వాత మళ్ళీ కైలాసానికి రాగానే అక్కడ విష్ణు పరిస్థితి చూడండి. మరి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయాడు, ఆవిడేమో చనిపోయింది అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారట, త్రిమూర్తులు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారట. వెళ్ళిపోయి ఈవిడ మహాపతివ్రత కాబట్టే ఆ జలంధరుని ఎవ్వరూ కూడా ఆపలేకపోయారు. కానీ జలంధరుడి మరణానికి కారణం ఏంటంటే దేవతలు పొందడం అంటే ఒక రకమైనటువంటి ఉపాయమే, అది ఒక కుయుక్తే కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని అటువంటి పవిత్రత పతివ్రత ఎవరైతే ఉందో ఆవిడికి గొప్ప ఉద్ధరణ జరగాలి అని చెప్పి ఆవిడ యొక్క బూడిదగా మారిపోయినటువంటి ఆవిడ బూడిదనంతా కూడా ఒక భూమికి ఎప్పుడైతే తాకిందో దానిలోంచి ఒక మొక్క వచ్చిందిట. అప్పుడు ఈ మొక్క అత్యంత పవిత్రమైనటువంటిది, దీన్ని తులసి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే ఈ తులసి అనేటటువంటిది నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. నాకు ఏ పువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, ఏ దండలైపోయినా పర్వాలేదు, ఈ దళం పెడితే చాలు, నాకు ఆ దళం నాకు సమర్పిస్తే కనుక నేను అత్యంత ప్రీతిపాత్రం అవుతాను. కాబట్టి ఇక్కడి నుంచి తులసి అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి మొక్క, అందరూ కూడా దీన్ని పూజిస్తారు అని చెప్పి ఆ తులసికి అంతటి ప్రాధాన్యతనివ్వటం జరిగింది. అలాగే జలంధరుడు సాక్షాత్తు మరి ఆ శివుని అంశ, అలాగే శివుని చేతిలో మరణించాడు కాబట్టి ఆయన శివుని యొక్క పాదాలను చేరుకున్నాడు, ఆయనకి ముక్తి లభించింది. అలాగే ఈవిడికి కూడా ఆ రకంగా గొప్ప మహాత్మ్యం ఆవిడికి ఇవ్వబడింది. అందువల్ల తులసి అనేటటువంటిది అప్పటి నుంచి ఆరాధ్యనీయమైపోయింది అందరికీ కూడా. అందుకని ప్రత్యేకించి విష్ణువుకి మాత్రం ఆ తులసి అనేటటువంటి ఆవిడ, ఆ తులసి దళం అనేటటువంటిది అత్యంత ప్రీతిపాత్రమైంది. సకల దేవతారాధన కూడా తులసితో చేయొచ్చు, ఒక్క విఘ్నేశ్వరుడికి తప్ప అనేటటువంటి ఒక ఇది ఉంది. కానీ వినాయక చవితి పుస్తకం తీస్తే కనుక దానిలో 21 పత్ర పూజ అని ఉంటుంది, అంటే 21 పత్రాలతో ఆయనకి పూజ, దానిలో తులసి పత్రం కూడా వేస్తారు. అందువల్ల అది ఒక అపోహ అనేదే కొంతవరకు అనిపిస్తుంది. కానీ ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా మళ్ళీ 21 పత్ర పూజల్లో ఆయనకి తులసి పత్రం సమర్పయామి అని ఉంటుంది, గండకి పత్రం, మరొక పత్రం, ఇలా రకరకాల పత్రాల్లో తులసి పత్రం కూడా ఉంది. అటువంటి విశిష్టమైనటువంటిది తులసి. ఈ తులసి అనేటువంటిది ఎక్కడ దేవత కాదు, ఈవిడ దేవతగా కొనియాడబడేటటువంటి ఆ వృందే అలా తులసిగా మారిపోయింది. అది జలంధరుని యొక్క కథ. సర్వే జనా సుఖినోభవంతు, సమస్తలోకా సుఖినోభవంతు, స్వస్తి.